నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనం హనంకొండ రెడ్డి కాలనీలో అయితే ఉన్నాము. గతంలో మనం చూసాము వినాయకులనే పెద్ద ఎత్తున పెట్టడం అయితే చూస్తాం. కానీ ఈసారి అయితే అమ్మవారిని 51 ఫీట్ల అమ్మవారిని అయితే రెడ్డి కాలనీలో అయితే ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అయితే పెట్టడం జరిగింది. ఒకసారి దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు శ్రీకాంత్, రెడ్డి కాలనీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఓకే, అంటే ఇంత పెద్ద విగ్రహం ఎలా తయారు చేశారు ఇక్కడ? గత 3 నెలల నుండి ఇక్కడ ఒరిస్సా నుండి కళాకారులను పిలిపించి మట్టితో మాత్రమే చేయడం జరిగింది. 3 నెలల నుండి డే అండ్ నైట్ కళాకారులందరూ ఇక్కడ ఉండి చేస్తేనే ఈ రోజు ఈ రూపంలో దర్శనం ఇస్తుంది. త్రిశక్తి మాతగా ఈ సంవత్సరము దర్శనం ఇస్తుంది రెడ్డి కాలనీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ తరఫున. అంటే నార్మల్ గా మనం వినాయకుడిని పెట్టడం కూడా చూసాం. ఎవరన్నా అంటే 40 ఫీట్స్ అట్లా 30 ఆర్ పెట్టడం అని అనుకుంటారు, కానీ మీరు ఒకటేసారి 50 ఫీట్స్ అమ్మవారిని పెట్టారు. అయితే గత 3 సంవత్సరాల క్రితము అమ్మవారి పూజ అనంతరము కళలోకి వచ్చినప్పుడు 51 హైట్ చెప్పారు కదా కళలో. ఈ హైట్ లో చూసే వరకు ఆ హైట్ లో అందరికి దర్శనం ఇవ్వాలన్న సంకల్పంతో ఈ సంవత్సరం 51 ఫీట్లకు పెట్టడం జరిగింది. అంటే మీరు ముందుగానే ఏమైనా కోరుకున్నారా ఇట్లా పెడతామని? అట్లేం లేదు, కళలోకి వచ్చింది కాబట్టి అందరికి ఆ కళలోకి వచ్చిన ప్రతిమ అందరికి కూడా దర్శనం ఇవ్వాలన్న సంకల్పంతో త్రిశక్తి మాతగా ఈ సంవత్సరం 51 అడుగులు చేయించడం జరిగింది. అంటే ఇది మీరే పెట్టారా? ఎంతమంది అందరు కలిసి పెట్టారు? మా రెడ్డి కాలనీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారు 30 మంది సపోర్ట్ తోని ఈ యొక్క అమ్మవారిని పెట్టడం జరిగింది. అలాగే కాలనీలో ఒక 5-6 మాకు సహకరిస్తారు దాతల రూపంలో, వాళ్ళందరం కలిసి ఇట్లా చేస్తాము. అంటే ఎలా ఉన్నది రెస్పాన్స్ భక్తుల నుంచి? ఎట్లా ఎంతమంది వస్తున్నారు? ఇప్పటి వరకు ఎంతమంది వచ్చారు? మాకు ప్రతిరోజు 20 నుండి 25 వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. చుట్టూ నలుమూలల నుండి విచ్చేస్తున్నారు. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సిస్టమేటిక్ ఉందని చెప్పి అందరికి మాత్రం చెప్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇది నిమజ్జనం ప్రాసెస్ ఎలా ఉండబోతుంది? 3వ తారీఖు నిమజ్జనం జరుగుతుంది. 2 క్వింటాల పసుపు కుంకుమతో 2 క్వింటాలు ట్యాంకర్ పాలతో ఫస్ట్ అభిషేకం చేసిన తర్వాత ఫైర్ ఇంజన్లు పెట్టి ఇక్కడే వాటర్ తోని నిమజ్జనం చేస్తాం. చివరిగా ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చే భక్తులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మరి ప్రతి ఒక్కరు ఇక్కడికి చేసే భక్తులందరికీ మా ముందుగాల రెడ్డి కాలనీ ఫ్రెండ్స్ యూత్ తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసే భక్తులు అందరూ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. టైలర్ స్ట్రీట్ నుంచి వస్తే సీదా రెడ్డి కాలనీ సెంటర్ అంటే లొకేషన్ ఉంది, లొకేషన్ వరకు కూడా రావచ్చు. ప్లస్ ఇక్కడ మొక్కిన కోరికలు తీరుస్తున్నాయని అందరు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. మొన్న 51 అడుగులు పెట్టిన 2 రోజులకు ఒక భక్తుడు వచ్చి మొక్కుకుంటే ఆయనకు ఫారెన్ ట్రిప్ పడ్డదట, ఆయన వచ్చి చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది. అంటే నెక్స్ట్ టైం కూడా ఇట్లానే పెడతారా? మరి ఇది ఆగదు, ఇక 51 నుండి 80 అడుగుల దాకా తీసుకెళ్తాం. ఇది 80 అడుగులు తీసుకెళ్లేదానికి ఇట్లానే ఉంటది. అంటే వచ్చేసారి ఎన్ని అడుగులు పెట్టబోతున్నారు? 52 అడుగులు పెడతాం. 51 త్రిశక్తి మాత. సో మరి విన్నారు కదా, దాదాపుగా 25,000 మంది భక్తులు కూడా ప్రతిరోజు కూడా వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకోవడం జరుగుతుందంటూ చెప్తున్నారు. అంతేకాకుండా వారికి కలలో వచ్చారు, అందుకనే ఈసారి అమ్మవారిని అయితే 51 ఫీట్ల అమ్మవారిని అయితే పెట్టడం జరిగిందంటూ కూడా వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. ఈసారే కాదు, ప్రతిసారి 80 ఫీట్ల వరకు కూడా అమ్మవారిని ఇలానే పెడతాము అంటూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ మహేష్ తో సంతోష్, ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.